హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఈ రోజు అయితే మీతో ఒక లాంగ్ వీడియోతో వచ్చేసాను. హెయిర్ ఫాల్తో మనం అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. సో ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తాను ఈరోజు మీకు. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెలో పారాషూట్ ఆయిల్ పోసేసి సిమ్లో పెట్టాను అనమాట పొయ్యి మీద. అది కొంచెం లైట్గా హీట్ అయ్యే లోపల మీకైతే గోరింటాకు, రోజ్ పెటల్స్, అలాగే తులసి ఆకులు చూపిస్తున్నాను. ఇది కొంచెం హిట్ అయ్యాక మనం దాంట్లో వేసేసుకుందాం. నేనైతే రోజ్ పెటల్స్ నేనే డ్రై చేసి పెట్టుకున్నాను. ఇంట్లోనే చేసుకోవాలని ఏం లేదండి, దగ్గరలో ఉన్న ఆర్గానిక్ స్టోర్స్లో లేకపోతే ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా కూడా దొరుకుతున్నాయి మనకి ఇవన్నీ. ఇప్పుడైతే ఆయిల్లో తులసి ఆకులు, అలాగే గోరింటాకు, అలాగే మనం ఎండబెట్టుకున్న రోజ్ పెటల్స్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే జటామన్సి, ఇదైతే ఒక ఆయుర్వేదిక్ హెర్బ్ అండి. మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఆవర పువ్వు కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఎల్లో కలర్లో ఉండేది ఆవర పువ్వు. అండ్ నెక్స్ట్ ఎండబెట్టుకున్న దాసాన్ పువ్వులు, ఇది కూడా నేను ఆర్గానిక్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాను. అలాగే ఒట్టివేర్లు, ఇది కూడా ఆర్గానిక్స్లో దొరుకుతాయి. మొత్తంగా ఇవన్నీ మనకు ఆర్గానిక్ స్టోర్లో దొరుకుతాయి, లేకపోతే మీరు ఆన్లైన్లో అయినా షాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో అయితే వేసేసుకుందాము. ఉసిరికాయ దొరికితే ఉసిరికాయ కూడా వేసుకోండి. నాకైతే దొరకలేదు, సో స్కిప్ చేసేసాను నేను. నెక్స్ట్ అయితే మెంతులు, అవిసె గింజలు కాల్డ్ యాస్ ఫ్లెక్స్ సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి రోస్మెరీ లీవ్స్. రోస్మెరీ లీవ్స్ అయితే నేను ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అవిసె గింజలు పక్కనున్న స్టోర్లో దొరికాయి. ఇంకా మెంతులు మనకి ఈజీగా దొరుకుతాయి. అవిసె గింజలు అయితే నేను ఎక్కువ వేసుకోలేదండి, ఎందుకంటే జల్లీగా అయిపోతుంది మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు. సో కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ వల్ల అయితే హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. అది మనం ప్రాపర్గా హెయిర్ వాష్ చేయకపోయినా, లైక్ వీక్లీ ట్వైస్, ఒక్కొక్కరికి ఏంటంటే 2 డేస్కి వన్స్కి ఆయిలీ స్కాల్ప్ అయిపోతుంది. అలా అయినప్పుడు మనం ఏదో ఒకటి పెట్టుకొని తలకి హెయిర్ వాష్ చేయాలి. అలాగే వదిలేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అలా విటమిన్స్ లోపం, లైక్ డి విటమిన్, B12 విటమిన్, ఇలా విటమిన్ B12 విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ అయినప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో మనం ఖచ్చితంగా టెస్ట్ చేసుకొని మనకి ఏది తక్కువ ఉందో మనం దానికి తగ్గ ఫుడ్ మెడికేషన్ తీసుకోవాలి. అండ్ దెన్ ఇంకొక రీజన్ ఏంటంటే వాటర్ చేంజ్ వల్ల కూడా మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అయితే అయిపోతా ఉంటుంది. ఏదైనా సరే మనం కేర్ తీసుకునేదంటే మస్ట్ అండి. దాని తర్వాత ఆయిల్లోకి మనం కొంచెం ఎర్రగడ్డలు అయితే యాడ్ చేసేస్తాం. ఈ ఆయిల్ అంతా బాగా చిటపట్లాడేది తగ్గేంత వరకు బాగా మరగనిచ్చాలండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది మనకి మన ఆయిల్ రెడీ అయిపోయిందని. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడే కొంచెం కలర్ చేంజ్ అయింది. మనం హెయిర్కి ఆయిల్ ఎంత ఇంపార్టెంటో మన హెయిర్ వాష్ చేసేది అంత ఇంపార్టెంట్, మన ఫుడ్ ఇంటేక్ అంత ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడైతే ఈ ఆయిల్లోకి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ నీట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు తెచ్చుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలని లేదు. మీకు ఏవి దొరుకుతాయో వీటిల్లో అవి తెచ్చుకొని అయితే ప్రిపేర్ చేసుకోండి. కొందరికైతే ఒంట్లో వేడి ఎక్కువైపోయినా కానీ కొంచెం జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుందండి. వేడి ఎక్కువైన వాళ్ళు ఈ క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, అది తలస్నానం చేసే ముందు మాడుకి స్కాల్ప్కి అప్లై చేసుకొని ఒక 1 hour లేకపోతే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. అలాగే ఎవరైతే డాండ్రఫ్, ఇచ్చి స్కాల్ప్తో బాధపడుతున్నారో వాళ్ళు ఈ ఆయిల్లోనే కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకోండి. దాన్ని దంపి ఆ వెల్లుల్లి యాడ్ చేశాను. మరీ ఎక్కువ కాదండి, ఒక 3 to 4 అలా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి గైస్. వీక్లీ వన్స్ హెయిర్ వాష్ చేసేక ముందు అప్లై చేసుకోండి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆయిల్ ఒక్కటే యూస్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉండవు గైస్, మనం మిగతా కేర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇదైతే మనం 2 days ఇలాగే ఉంచేస్తామన్నమాట. దాని తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో పోసి ఎండలో పెడతానమాట. ఇదైతే కలర్ ఇలా ఉంటుంది. దాని తర్వాత మీరు చూస్తున్నట్లయితే ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితేనే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకేమన్నా పర్టికులర్గా ఈ వీడియో పోస్ట్ చేయాలని ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.